మాది మిడిల్ క్లాస్ కుటుంబం. ఇద్దరం అమ్మాయిలం. అక్క, నేను ఇంజనీరింగ్ పూర్తి చేశాక అందరూ తల్లిదండ్రుల్లాగే నాకు సంబంధం చూశారు. రెండో సంబంధంకి నాకు పెళ్లి నిశ్చయం అయ్యింది. వారి ముందుగానే చెప్పాను, నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు అని. వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళది బాగా సంపన్న కుటుంబం. అతను వేరే దేశంలో స్థిరపడ్డాడు. మా ఇద్దరి వయస్సు తారతమ్యం ఎక్కువగా ఉంది. అయినా నా జీవితం బాగుంటుందని తహవుకి మించి పెళ్లి చేసుకున్నాను. ఎన్నో ఆశలతో అత్తవారింటికి వెళ్ళాను. వెళ్ళిన 2 రోజులకే నన్ను, మా ఆయనను వేరే గదులలో పడుకోమని చెప్పారు. ఆ తర్వాత కట్నం చాలా తక్కువ తెచ్చావని వేధించడం మొదలు పెట్టారు అత్తగారు, నా భర్త కూడా. 1 నెల తర్వాత అతను ఉండే దేశానికి వెళ్ళాను. అక్కడ నాకు నరకం చూపించాడు. కొట్టడం, తిట్టడం చేసేవాడు. అతనికి బాధ భరించలేక ఒక చిన్న ఉద్యోగం చేయటం మొదలు పెట్టాను. బస్ ఖర్చులు తప్పితే ఇంకో పైసా ఇచ్చేవాడు కాదు. నా జీతం తీసుకొని అతని పేరు మీద బ్యాంకులో వేసుకునేవాడు. చాలా సార్లు వీధుల్లో కొట్టేవాడు. చివరికి 15 లక్షలు తెస్తేనే కలిసి ఉంటాం అని నన్ను గెంటేశాడు. అప్పటికి పెళ్లి అయి 2 ఏళ్లు అయ్యాయి. చేతిలో బిడ్డ కూడా. రోడ్డు మీద నిలబడ్డాను. చివరికి నాకు విడాకులు ఇచ్చాడు. నేను తన స్థాయికి సరితూగను అని, నాకు భాగ్యస్వామి మీద అసహ్యం వేస్తుందని, అసలు పెళ్లి మీద నమ్మకం పోయింది అని, ప్రేమ వివాహం అయినా, పెద్దలు కుదిర్చిన అయినా భర్త ఒక్కరంటే ఒక్కరే అని నమ్మకంతో గౌరవంగా ఉండాలి. అప్పుడే ప్రేమ పుడుతుంది. 15 సంవత్సరాలుగా ఈ ప్రశ్న నన్ను వేధిస్తూనే ఉంది. నా తప్పు ఏంటి అని మోనిషా రాసుకు వచ్చింది.